తండ్రి, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. సమయంలో నాయన మీ కుమారుడనైన నేను ఈ మాటలను చెప్పబోవచ్చు ఉండగా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు కూడబోవారు ఈ మాటలను వినబోవచ్చు ఉంచుకుండగా జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి మీరు సహాయమును చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకున్నాం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. గత కొన్ని వారములుగా సంఘములో ఎవరిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి అనే సంగతులను చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘములో స్త్రీలలో ఎవరిని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలో మనము చూడబోవచ్చు ఉంటున్నాం. దేవుడు పౌలు గారి ద్వారా 2వ వచనం నుంచి 7వ వచనం వరకు సంఘములో ఎవరిని అధ్యక్షులుగా ఏర్పరచుకోవాలో, అనగా ఏ అర్హతలు కలిగినటువంటి పురుషులను అధ్యక్షులుగా ఏర్పరచుకోవాలో వ్రాసాడు. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు 11వ వచనాన్ని తీసివేస్తే సంఘములో పురుషులలో ఎవరిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలో పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. గత దినాలలో నేను జ్ఞాపకం చేశాను. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ ఆ ఫిలిప్పీ సంఘములో మొదటి అధ్యాయము 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మనము సంఘములో అధ్యక్షులు ఉండడాన్ని చూస్తున్నాం, పరిచారకులు ఉండడాన్ని చూస్తున్నాం, పరిశుద్ధులు ఉండడాన్ని మనం చూస్తున్నాం. సంఘములో పెద్దలు, పరిచారకులు, విశ్వాసం. కనుక ఎవరిని పెద్దలుగా ఏర్పరచుకోవాలో, ఎవరిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలో దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయించాడు.
అదేవిధంగా పెద్దలను గురించి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా వ్రాయించాడు. ఈరోజు 3వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలలో ఎవరిని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలో మనం చదువుకున్నాం. ఆ విషయాన్ని మనము వివరంగా చూద్దాం. ఏ అర్హతలు కలిగినటువంటి స్త్రీలను ఏర్పరచుకోవాలి? దేవుడు పౌలు గారి ద్వారా ఏ అర్హతలను వ్రాయించాడు మనం చదువుకున్నాము. మరలా నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం 11వ వచనంలో అచువలే అంటే 8వ వచనంలో అలాగుననే పరిచారకులు మాన్యులై, అంటే అధ్యక్షులకి అర్హతలను రాశాడు, పరిచారకులకు అర్హతలను రాశాడు. అదేవిధంగా అటువలే పరిచర్య చేయి స్త్రీలను, అంటే అధ్యక్షులు ఏమై ఉండాలో మనము ఇదే అధ్యాయంలో చూస్తాం. పరిచారకులు కూడా ఏమై ఉండాలో ఇదే అధ్యాయంలో చూస్తాం. పరిచారకుల వలె పరిచర్య చేయి స్త్రీలు ఏమై ఉండాలి అంటే, ఒకటి మాన్యులై ఉండాలి. ఈ మాన్యులై ఉండాలి అనే విషయాన్ని పురుషులలో ఎవరిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి అని చెప్పేటప్పుడు నేను జ్ఞాపకం చేశాను. మరలా ఈరోజు కూడా జ్ఞాపకము చేస్తాను. పురుషులలో పరిచారకులుగా ఉండడానికి పౌలు రాసిన అర్హత ఏంటంటే, వారు కూడా మాన్యులై ఉండాలి. స్త్రీలలో కూడా మాన్యులైనటువంటి వారినే పరిచర్య చేసే స్త్రీలుగా ఎన్నుకోవాలి. మాన్యులు అనే మాటకి అర్థం ఏమిటంటే గౌరవనీయమైన అని అర్థం. కాబట్టి సంఘములో ఏ స్త్రీలు అయితే గౌరవంగా జీవిస్తూ ఉంటారో, కాపరి చేత గౌరవించబడుతూ, పెద్దల చేత గౌరవించబడుతూ, పరిచారకుల చేత గౌరవించబడుతూ, తోటి విశ్వాసుల చేత గౌరవించబడుతూ, గౌరవప్రదమైన జీవితమును జీవిస్తూ ఉంటారో వారు పరిచర్య చేయడానికి అర్హులు. పౌలు గారు ఫిలిప్పీ సంఘస్థులకు ఏమని రాశాడంటే, 4వ అధ్యాయము, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. పౌలు విశ్వాసులకి ఏమని రాశాడంటే, విశ్వాసులారా, ఏమైతే మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని చెప్పాడు. కాబట్టి విశ్వాసులు వేటి మీద ధ్యానం ఉంచుకోవాలి? మాన్యమైనటువంటి వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. అంటే గౌరవప్రదమైనటువంటి వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. నేను ఇంతవరకు జ్ఞాపకం చేశాను, పురుషులలో ఏ పురుషులైతే గౌరవంగా బ్రతుకుతూ ఉంటారో వారిని పరిచారకులుగా ఏర్పరచుకోవాలి. పరిచర్య ఏ స్త్రీలైతే
ఇప్పుడు అదే స్త్రీల గురించి మనం చూస్తున్నాం కదా. పౌలు గారు తీతుకు పత్రిక వ్రాసాడు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనములో వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి వ్రాసాడు. గంగమ్మ గారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా ఉండాలో బోధిస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో పౌలు గారు తీతుకు ఏమని రాశాడంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, ఆ మాట చదువుతాను చూడండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు కాదు, ఇక్కడ పురుషులు. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలననియు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులు, నేను స్త్రీలు అని చెప్పాను కానీ స్త్రీలు కాదు, పురుషులు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులు ఏ విధంగా ఉండాలని బోధించమన్నాడంటే, మాన్యులుగా ఉండినట్లు బోధించమన్నాడు. పౌలు విశ్వాసులకు రాస్తూ ఏమైతే మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని రాశాడు. పౌలు సంఘములో ఏ పురుషులైతే మాన్యులో వారిని పరిచారకులుగా ఏర్పరచుకోమన్నాడు. సంఘములో ఏ స్త్రీలైతే మాన్యులో వారిని పరిచర్య చేయి స్త్రీలుగా ఏర్పరచుకోమన్నాడు. పౌలు తీతుకు రాస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులు మాన్యులుగా ఉండవలెనని బోధించుము అని వ్రాసాడు. కనుక ఇక్కడ మొదటి అర్హత, సంఘంలో ఏ స్త్రీలని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి అంటే, మాన్యులుగా జీవించుచున్నటువంటి స్త్రీలని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి. కాబట్టి సంఘములో ఏ స్త్రీలు గౌరవంగా బ్రతుకుతున్నారో కాపరికి తెలియాలి, పరిచారకులకు తెలియాలి, సంఘములో అందరికీ కూడా తెలియాలి. అందరికీ తెలిస్తేనే ఓ సంఘములో ఈ స్త్రీ గౌరవంగా బ్రతుకుతుంది అని తెలిసినప్పుడే ఆ స్త్రీని పరిచర్య చేయడానికి ఏర్పరచుకునే అవకాశము ఉంటుంది. కనుక ఏదో సంఘానికి వచ్చాం పోయాం అనేది కాదు. సంఘంగా మనం కూడుకోవాలి. సంఘములో స్త్రీలను గురించి కూడా మనకు తెలియాలి. ఏ స్త్రీలు గౌరవంగా బ్రతుకుతున్నారు, ఏ స్త్రీలు గౌరవంగా బ్రతకడం లేదు అన్నటువంటి అవగాహన సంఘమంతటికి కూడా ఉండాలి. అప్పుడే పరిచర్య చేయడానికి స్త్రీలుగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకున్న తర్వాత సంఘములో ఒకరితో ఒకరికి సహవాసము ఉండాలి. ఆ సహవాసం వలన ఒకరికి మరొకరి పట్ల అవగాహన ఉండాలి. అందుకే సంఘంగా కూడుకోవాలి. అందుకే మనం అందరం కూడా మన ఇళ్లలో నుండి ఒక ప్రదేశంలో సంఘంగా కూడుకోవాలి. అందుకే మనం మన గృహాలలో కూడా గృహ కూడికలు పెట్టుకోవాలి. అప్పుడే ఆ గృహంలో అందరం కలుస్తాం. అందరం కలిస్తే అప్పుడు అందరము కలిసినప్పుడు ఎవరు ఎటువంటి వారు అన్నటువంటి అవగాహన మనకు వస్తుంది. అందుకే దేవుడు సంఘంగా కూడుకోమన్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గర అయ్యే కొలది సంఘంగా కూడుకోవడము ఎక్కువ చేయమన్నాడు.
పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఆ దినము సమీపించటం మీరు చూచే కొలది సంఘంగా ఎక్కువగా కూడుకోండి, ఒకరిని ఒకరు పురికొల్పుకోండి. ప్రేమ చూపడానికి సత్కార్యాలు, దేవుడు చెప్పిన సత్కార్యాలు చేయడానికి ఒకరిని ఒకరు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని పురికొల్పుకోవాలి అన్నాడు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని పురికొల్పాలంటే ఇద్దరు విశ్వాసులు ఇంట్లో నుంచి సంఘంగా కూడుకోవాలి కదా, ఇంట్లో నుంచి వచ్చి సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. ప్రత్యేకంగా ఇప్పుడు పరిచర్య చేయడానికి స్త్రీలను ఏర్పరచుకోవడం గురించి మాట్లాడుతున్నాం కనుక స్త్రీలను గురించిన అవగాహన పురుషులకు కూడా ఉండాలి. నేను పురుషుణ్ణి, స్త్రీల గురించిన అవగాహన నాకెందుకులే అని అనుకోవడానికి వీలు లేదు. స్త్రీల గురించిన అవగాహన పురుషులకు ఉండాలి, పురుషులను గురించిన అవగాహన స్త్రీలకు ఉండాలి. కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కనుక ప్రార్థన అయిన వెంటనే మనం మన ఇంటికి వెళ్లకుండా ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకొని ఒకరికి ఒకరు అవసరమైన మాటలు మాట్లాడుకోవాలి. పనికిరాని మాటలు కాదు కానీ, ప్రార్థన అయిన తర్వాత పనికిరాని మాటలు కాదు కానీ మేలు కలిగించే మాటలో మాట్లాడాలి. ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ ప్రార్థన అయిన తర్వాత వీళ్ళు అంతసేపు జరిగిన ప్రార్థన గురించి మాట్లాడుకోరు, ఏదేదో మాట్లాడుకుంటా ఉంటారు అని అన్నాడు. మన సంఘస్థులు ఆ విధంగా కాదనుకోండి. ఏది ఏమైనా మనం ప్రార్థన అయిన తర్వాత ఒకరి మేలు కలిగే విధంగా మాట్లాడుకోవాలి, క్షేమము కలిగే విధంగా మాట్లాడుకోవాలి. అలాగని చెప్పేసి అనవసరంగా కాదు. బైబిల్ చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా చెప్పింది. అవసరమును బట్టి మాట్లాడమన్నది, అనవసరంగా మాట్లాడుకోవడం కాదు, పనికిరాని మాటలు మాట్లాడడం కాదు. ఒకరిని గురించి మరొకరికి అవగాహన కావడం కొరకు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధి కలిగజేసే మాటలు మాట్లాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటిది మాన్యులై ఉండాలి. రెండవది మనం చదువుకున్నాము, సంఘములో ఏ అర్హత కలిగినటువంటి స్త్రీలని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి. రెండవ అర్హతను చూద్దాం. కొండెములు చెప్పని వారు, చెప్పేవారు కాదు. కొండెములు చెప్పని వారు. కొండెములు అంటే ఏంటో పౌలు గారు రాశారు. వాక్యములో నుండి మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. పౌలు గారు తిమోతికి 2వ పత్రికను రాశాడు. సందర్భం ఏమిటంటే, మనుషులు ఎలా ఉంటారు, అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారో వ్రాస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎలా ఉంటారంట, చాలా పెద్ద జాబితా ఇచ్చాడు. స్వార్థ ప్రియులుగా ఉంటారు, ధనాపేక్షులుగా ఉంటారు, బెంకములాడువారుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు. ఈ విధంగా మనుషులు ఏ విధంగా ఉంటారో రాస్తూ ఉన్నారు. ఆ జాబితాలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో అపవాదకులు అనే మాటను రాశాడు. కొండెములు చెప్పువారు. కొండెములు అంటే అపవాదకులు అనే మాట ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాశారో మనం చదువుకున్నాం.
అలాగుననే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను అంటే కొండ కత్తెలుగా ఉండకుండా బోధించు ఇదో అని పౌలు రాశాడు. ఎలా ఉండకూడదంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉండవద్దని బోధించమన్నాడంటే కొండ కత్తెలుగా ఉండవద్దని బోధించమన్నాడు. కొండ కత్తెలు అనే మాట దగ్గర 5 అనే సంఖ్య ఉంది. క్రింద మనం ఫుట్ నోట్ లో చూస్తే మూల భాషలో అపవాదులను అనే మాట ఉంది. అపవాదులను అని కొండెములు చెప్పడం అంటే అపవాదులు వేసేవారు, అపవాదకులు. సులువుగా చెప్పాలి అంటే చాడీలు చెప్పేవారు, చాడీకోరులు. ఒకరికి మంచి పేరుంది, ఆ మంచి పేరును పాడు చేయాలనే ఉద్దేశముతో వారిని గురించి తప్పుడుగా మాట్లాడడం, వారిని గురించి అబద్ధంగా వారి మీద నిందలు మోపడం, అబద్ధంగా నేరాలు మోపడం. దీనే అపవాదులు అని అంటారు. కొండెములు చెప్పడం అని అంటారు, అపవాదకులు అని అంటారు. అపవాదులు అనేసరికి మీకు ఒకరి గురించి జ్ఞాపకం రావాలి. అపవాదులు బహువచనం ఇది. అయితే ఏకవచనం అపవాది అనే మాట మనందరికీ బాగా తెలుసు కదా. అపవాది ఎందుకు ఆ పేరు వచ్చింది అపవాది అని? అపవాదు వేసేవాడు. ఎవరి మీద అపవాదు వేసేవాడు? దేవుని మీద అపవాదు వేసేవాడు, ఆయన పిల్లల మీద అపవాదు వేసేవాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగల్లో. ఎప్పుడెప్పుడంట? రాత్రింబగళ్ళు. ఎవరి ఎదుటంట? మన దేవుని ఎదుట. ఎవరి మీదంట? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది ఏం చేస్తున్నాడంట? నేరం మోపుతున్నాడు. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? సహోదరుల మీద, అంటే దేవుని పిల్లల మీద నేరం మోపుతున్నాడు. ఎవరి ఎదుట నేరం మోపుతున్నాడట? దేవుని ఎదుటనే నేరం మోపుతున్నాడట. అపవాదు వేస్తా ఉన్నాడట. అపవాది అంటే అపవాదు వేసేవాడు, నింద మోపేవాడు, నేరం మోపేవాడు. ఉదాహరణగా ఈ యోబు పుస్తకంలో యోబు జీవితాన్ని మనము చదువుకున్నాం. ఈ యోబు పుస్తకము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. మీరు చదవనీకి వస్తే చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ సాతాను, అపవాది దేవునితో మాట్లాడుతున్నాడు. అపవాది దేవుని సన్నిధికి వచ్చాడు. దేవదూతలు ఆయన సన్నిధికి వచ్చారు, అపవాది కూడా దేవుని సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుడు అపవాదిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని.
అపవాది అన్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని ప్రశ్నించి, యోబు ఎటువంటి వాడో చెప్పాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవుడు యోబు గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు అపవాది దేవునితో అంటున్నాడు, అపవాది దేవునితో ఏమంటున్నాడు? యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచున్నట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. 11వ వచనం చదువుతాం చూడండి. ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. నాకు ఒకసారి అవకాశమే, యోబును శోధించడానికి అవకాశమే. నేను శోధిస్తాను, ఆ శోధనలో యోబు ఓడిపోతాడు. ఓడిపోయి నిన్నేం చేస్తాడో, నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోవును అని అపవాది యోబు మీద అపవాదు వేస్తా ఉన్నాడు, నేరం మోపుతా ఉన్నాడు, నింద మోపుతా ఉన్నాడు. నాకు ఒకసారి అవకాశమే. దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. తర్వాత మరలా 2వ అధ్యాయము 5వ వచనంలో 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాము. ఇంకొకసారి మొదటిసారి 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు, ఇలాగా ఏమేం జరిగిందో మనకు తెలుసు. అపవాది దేవుని దగ్గరికి వచ్చి ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవను. ఇంతకు మునుపు ఆస్తి పోయింది, కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు. ఇప్పుడు అతని శరీరాన్ని నేను శరీరం మీద దెబ్బతీస్తాను కనుక ఇంకొకసారి నాకు అవకాశమే. యోబు ఏం చేస్తాడని అపవాది చెప్తున్నాడు, నీ ముఖము ఎదుటనే దూషిస్తాను, నిన్ను విడిచిపోవును. కానీ దేవునికి స్తోత్రములు, యోబు పుస్తకాన్ని చదివితే యోబు దూషించిన వాడు కాడు, విడిచిపోయిన వాడు కాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాడు. పాట పాడుకున్నాం కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెను అని. ఆ పాటలో మనం ఆస్తులన్నీ కోల్పోయిన అనే ఆ చరణంలో యోబు గురించి అది అక్కడ రాయబడి ఉంది. భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలక ఉందువా? ఆయన శరీరాన్ని గోక్కుంటూ ఉంటే చిల్లబెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఒళ్ళు గోపుకుంటూ ఉంటే భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణముగా అని అన్నప్పుడు యోబు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపత కదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నాయనను పాపము చేయలేదు. అపవాది అన్నాడు, నిన్ను దూషిస్తాడు, నీ ముఖం మీదనే దూషిస్తాడు, నిన్ను విడిచిపోతాడని అపవాది అన్నాడు. కానీ యోబు చివరికి కట్టుకున్న భార్య వచ్చి అలా అన్నా యోబు మాత్రము, యోబు ఏ నోటి మాటతో నాయనను పాపము చేసిన వాడు కాదు. అపవాది దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపుచున్నటువంటి వాడు, అపవాదు వేసేవాడు. అందుకే అపవాది అని పేరు వచ్చింది. పణ్యములు చెప్పువాడు, చాడీకోరు, దేవుని మీద కూడా చాడీలు చెప్పేవాడు. అవ దగ్గరికి వచ్చి ఈ పండు తినవద్దని చెప్పాడా, ముట్టుకోవద్దని చెప్పాడా? ముట్టుకోవద్దు అనే మాటని
దేవుడు వాడినట్లుగా మనం చూడం. కానీ అపవాది అవ్వతో మాట్లాడుతూ ముట్టుకోవద్దని చెప్పాడు అని దేవుని మాటలకు కలపడము, దేవుని మీద నింద మోపడాన్ని మనము చూస్తాం. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ అపవాది పిల్లలలాగా కొండెములు చెప్పే స్త్రీలను పరిచర్య చేయి స్త్రీలుగా ఏర్పరచుకోకూడదు. ఎవరిని ఏర్పరచుకోవాలంటే కొండెములు చెప్పని స్త్రీలను పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనే రాసిన విషయాలను మనం చదువుకుందాం. చూడండి, 5వ అధ్యాయము 12వ వచనం. యవనస్తులైన విధవరాండ్ర గురించి వ్రాస్తా ఉన్నాడు. 11వ వచనం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. ఎందుకు చేర్చవద్దు? వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిలను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. 13వ వచనం చూడండి. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు కొంతమంది స్త్రీల పని ఇదే కదా, ఇంటింటా తిరుగులాడుచు ఏం చేస్తారంట? బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరు పోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. పౌలు గారు పురుషులలో పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఏర్పరుచుకునేటప్పుడు కొండెములు చెప్పని వారిని ఏర్పరచుకోవాలి అని రాయలేదు. స్త్రీల గురించి రాసేటప్పుడే సంఘములో స్త్రీలని పరిచర్య చేయు స్త్రీలుగా ఏర్పరచుకొని ఆ విషయంలో మాట్లాడుతూ కొండెములు చెప్పని స్త్రీలని పరిచర్య చేయు స్త్రీలుగా ఏర్పరచుకోవాలి అని వ్రాస్తా ఉన్నాడు. పురుషుల విషయమై మాట్లాడేటప్పుడు ఆ మాట రాయలేదు. స్త్రీల విషయమై మాట్లాడేటప్పుడే కొండెములు చెప్పని వారుగా ఉండాలి అని వ్రాసాడు. అలాగే పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో వృద్ధాప్యంలో ఉన్న పురుషుల గురించి రాశాడు. పురుషులకు బోధించే విషయం రాశాడు. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకి ఈ విధంగా బోధించు అని పౌలు తీతుకు రాశాడు. పురుషులకు చెప్పమన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్న పురుషులకు చెప్పేటప్పుడు ఈ కొండెములు చెప్పట గురించి ప్రస్తావించలేదు. అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు కొండెకత్తెలుగా ఉండకుండా ఉండాలని బోధించున్నాడు. కాబట్టి మొదటి పత్రికలోనైనా పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో స్త్రీల గురించి మాట్లాడేటప్పుడే ఆ మాటను రాశాడు. అలాగే పౌలు తీతుకు రాస్తున్నప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడేటప్పుడే ఆ మాటను రాశాడు. ఇదే పౌలు గారు తిమోతికే పత్రికను రాస్తూ ఇదే మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో 7వ వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు అనే మాటలు రాశాడు. పవిత్రములైన కాదు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు. స్త్రీలలో ఉన్నటువంటి సమస్య ఇది. ఇది ఏమైనా ఎటువంటి స్త్రీలని సంఘములో పరిచర్య చేయడానికి
ఏర్పరచుకోవాలి అంటే కొండెములు చెప్పే స్త్రీలను కాదు, కొండెములు చెప్పకుండా జీవించుచు ఉన్నటువంటి స్త్రీలని యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘములో పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి. బైబిల్లో ఫీబే అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ సంఘములో పరిచారకురాలు. సంఘములో పరిచర్య చేసే స్త్రీలు ఉండాలి. ఆ స్త్రీలు ఎటువంటి స్త్రీలను ఏర్పరచుకోవాలంటే కొండెములు చెప్పని స్త్రీలని ఏర్పరచుకోవాలి. మూడవ విషయాన్ని, మూడవ అర్హతని మనము చదువుకుందాం. మిథానుభవము గలవారు. ఏ స్త్రీలని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి అంటే మితానుభవం గలవారు. బైబిల్లో మితంగా మాట్లాడువాడు అనే మాట ఉంది మనకి. మితంగా తినడం, మితంగా వ్యాయామం చేయడం. మనకు అర్థం కావడానికి ఈ విషయాలను జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఎటువంటి స్త్రీలను ఏర్పరచుకోవాలంటే మితానుభవము కలిగినటువంటి స్త్రీలని. అంటే అన్ని సందర్భాలలో, అది దుఃఖ సందర్భమైన, సంతోష సందర్భమైన, ప్రతి పరిస్థితిలో కూడా తనను తాను ఏ స్త్రీ అయితే స్వాధీనంలో ఉంచుకుంటుందో, నియంత్రణలో ఉంచుకుంటుందో, అదుపులో ఉంచుకుంటుందో, నిగ్రహించుకుంటుందో ఆ స్త్రీ మితానుభవం కలిగిన స్త్రీ. కొంతమంది కంట్రోల్లో ఉండరు కదా, అలా కాకుండా సమతుల్యతను పాటించడం, వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండడం. ఉదాహరణకి కయ్యూను జీవితాన్ని మనం చూస్తాం. కయ్యూనుకు కోపం వచ్చేస్తుంది. దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు, తమ్ముని అర్పణని అంగీకరించాడు. నా అర్పణ తీసుకోలేదు, నా తమ్ముని అర్పణ తీసుకున్నానని చెప్పేసి కయ్యూనుకు కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేశాడు? కోపములో తనను తాను నియంత్రించుకోలేకపోయాడు, మితానుభవుడుగా జీవించలేకపోయాడు. కోపములో పాపం చేసేసాడు. తన తమ్ముడిని, సొంత తమ్ముడిని చంపి పడేశాడు. కోపములో పాపం చేశాడు. బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపములో పాపము చేయకపోవడమే మితానుభవం అంటే. కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మితానుభవం అంటే. ఆత్మఫలమేమనగా అని మనం చదువుకుంటాం బైబిల్లో. ఆ ఆత్మ ఫలములో 9 ఉన్నాయి. 9లో చివరిది ఏమిటంటే ఆశా నిగ్రహం. ఆశలను నిగ్రహించుకోవడం, అదుపులో ఉంచుకోవడం, స్వాధీనంలో ఉంచుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం. యేసుక్రీస్తు వారు కూడా కోప్పడ్డారు. యెరూషలేం దేవాలయానికి వచ్చాడు ఆయన. దేవాలయానికి వచ్చేసరికి దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసేశారు. అది చూసేసరికి యేసుక్రీస్తు వారి కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? త్రాళ్ళు ఉంటే త్రాళ్ళతో కొరడాలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించేసేసాడు. వ్యాపారం చేసే బల్లలను పారద్రోలేశాడు. అయితే ఆయన కోపాన్ని అదుపులో ఉంచాడు. కోపములో వారిని చంపలేదు. కయ్యూను చంపినట్లుగా కోపములో యేసుక్రీస్తు వారు చంపివేయలేదు. మరొక సందర్భంలో కూడా కోపముతో చుట్టూ కలయ చూచాడు అని బైబిల్లో రాయబడి ఉంది.
కలయచూచాడని వ్రాయబడి ఉంది. కోపముతో చుట్టూ కలయచూచాడు నిజమే, కానీ కోపములో చంపివేయలేదు. యేసుక్రీస్తు వారు తనను తాను నియంత్రించుకున్నటువంటి వాడు, నిదానభావం కలిగినటువంటి వాడు. కోప సందర్భంలో కూడా తనను తాను నియంత్రించుకున్న వాడు. కాబట్టి నిదానుభవులు అంటే అన్ని సందర్భాలలో కూడా తమను తాము నియంత్రణలో ఉంచుకునేవారు. అలాంటి స్త్రీలనే పరిచర్య చేయడానికి స్త్రీలుగా ఎన్నుకోవాలి. అలా కాకుండా నియంత్రణ లేనటువంటి స్త్రీలను ఏర్పరచుకున్నాం అనుకోండి, సంఘానికి లేనిపోని సమస్యలు వస్తాయి. వారికే నియంత్రణ లేదు, వారిని వారే అదుపులో పెట్టుకోలేరు. అప్పుడు సంఘంలో జరిగే అన్ని పనులలో వారు చక్కగా ప్రవర్తించలేరు. అందుకే పౌలు గారు ఏం రాశారనగా, ఏ స్త్రీలైతే మిథానుభవం గల వారై ఉంటారో అటువంటి స్త్రీలని పరిచర్య చేయడానికి ఏర్పరచుకోమన్నారు. 3 విషయాలను మనం చూసాం. మొదటిది, మాన్యులై ఉండాలి. ఏ స్త్రీలైతే గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారో వారిని ఏర్పరచుకోవాలి. ఏ స్త్రీలైతే కొండెములు చెప్పకుండా సంఘములో జీవిస్తూ ఉన్నారో వారిని ఏర్పరచుకోవాలి. ఏ స్త్రీలైతే మితానుభవం కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నారో వారిని ఏర్పరచుకోవాలి. చివరిదిగా 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనంలో, అన్ని విషయములలో, ఎన్ని విషయాలలో అంటే అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఏ స్త్రీలను ఏర్పరచుకోవాలి పరిచర్య చేయడానికి అంటే నమ్మకమైన స్త్రీలని. గత 2 శుక్రవారాలలో నమ్మదగిన స్వభావం గురించి నేను వాక్యం చెబుతూ ఉన్నా. మనలను సువార్త ద్వారా పిలిచినటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే నమ్మదగిన వాడై ఉన్నాడు. అనగా ఆయన మాట నమ్మదగినది, మాట మార్చేవాడు కాదు. ఆయన మాట చెప్పాడంటే మాట నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. నమ్మదగినటువంటి వాడు దేవుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నమ్మదగినటువంటి వాడు. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మూలంగా పుట్టినటువంటి ఆయన పిల్లలమైన మనము కూడా నమ్మకమైనటువంటి పిల్లలంగా జీవించాలని కోరుకొని ఉంటున్నాడు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, దేశంలో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు కనిపెట్టుచూ ఉన్నాడంట దేవుడు. నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. నమ్మకమైనటువంటి స్త్రీలు అపనమ్మకస్తులైనటువంటి స్త్రీలు కాదు, నమ్మకస్తులైనటువంటి స్త్రీలు. ఏ స్త్రీలైతే సంఘములో దేవుడు అప్పగించినటువంటి పని, అది చిన్నదైనా అది పెద్దదైనా, పాస్టర్ గారు చూస్తూ ఉన్నా పాస్టర్ గారు చూడకపోయినా, మనుషులు చూస్తూ ఉన్నా చూడకపోయినా, దేవుడు అప్పగించిన ఈ పని దేవుంది. ఈ పని చిన్న పనైనా సరే దేవుడు నాకు సంఘములో ఈ పనిని అప్పగించాడు. ఈ పని దేవుంది కనుక ఈ పనిని నమ్మకంగా చేయాలనే ఆలోచన కలిగి నమ్మకంగా చేసే స్త్రీలని పరిచర్య చేయడానికి స్త్రీలుగా ఏర్పరచుకోవాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాశాడు. చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఇక్కడ 2 గుణాలు కలిగిన మనుషులను మనం చూస్తున్నాం. ఏంటి 2 గుణాలు అంటే, ఒకటి సామర్థ్యం కలిగిన మనుషులు, రెండవది
నమ్మకమైన మనుషులు. సామర్థ్యం అంటే చేసే చేసే శక్తి కలిగినటువంటి వారు. దేవుని పనిని చేయడానికి శక్తి లేక సామర్థ్యం కలిగిన వారు. రెండవది నమ్మకమైన మనుషులు అంటే దేవుని పనిని ఖచ్చితంగా చేసేవారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, తిమోతి, నువ్వు నాతో కూడా ప్రయాణాలు చేసావు కదా, అనేక ప్రదేశాలకి ప్రయాణం చేసావు కదా, అనేక ప్రదేశాలలో నేను చెప్పే దేవుని మాటలు నువ్వు విన్నావు కదా. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఆ మాటలను మర్చిపోకూడదు, నీలో మాత్రమే ఉంచుకోకూడదు. నా వలన వినిన దేవుని సంగతులను నువ్వేం చేయాలంటే మనుషులకు అప్పగించాలి. తిమోతి, మనుషులకు అప్పగించాలి. మనుషులకు ఎట్లాగా అప్పగించాలి? నువ్వు నా వలన విన్నట్లుగా మనుషులు కూడా నీ వలన వినాలి. అంటే నేను బోధించినట్లు నువ్వు కూడా మనుషులకి బోధించాలి. అయితే ఎటువంటి మనుషులకు బోధించాలి అంటే, నా వలన వినిన దేవుని సంగతులను ఎటువంటి మనుషులకు నీవు అప్పగించాలంటే, తిమోతి, ఎవరైతే నీ వలన వినిన దేవుని సంగతులను నీ వలన వినిన తర్వాత వినినవి ఇంకా ఇతరులకు బోధిస్తారో, ఇతరులకు బోధించడానికి ఎవరికైతే సామర్థ్యం ఉంటుందో వారికి అప్పగించు. నీ వలన వినిన వారు ఇతరులకు కూడా బోధించే విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆ నమ్మకమైన మనుషులకు అప్పగించు. దేవుని సంగతులను వినిన దేవుని సంగతులను ఇతరులకు బోధించే విషయంలో నమ్మకత్వం, సంఘపు పనులలో నమ్మకత్వం, నమ్మకమైన మనుష్యులు. మత్తయి సువార్తలో మనం ఒక సంఘటనని చూస్తాం. యజమానుడు దూరదేశం పోతా ముగ్గురు దాసులను పిలిచాడంట. ఒక దాసునికి కొన్ని తలాంతులు, 5 తలాంతులు, ఒక దాసునికి 2 తలాంతులు, ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చి మీరు వ్యాపారం చేయండి అని చెప్పేసి దూరదేశం వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిన తర్వాత వచ్చాడు. తన దాసులను పిలిచాడు. నేను మీకు దూరదేశం వెళ్ళక మునుపు మీకు తలాంతులు ఇచ్చాను కదా, మీ సామాన్యం కొలది మీకు తలాంతులు ఇచ్చాను కదా, మీరేం చేశారు అని అడిగారు. మొదటివాడు వచ్చాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఈ 5 తలాంతులతో ఇంకా 5 సంపాదించాను. అప్పుడు యజమాని అన్నాడు, అలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించాడు. నమ్మకమైన మంచి దాసుడా. యజమాని ఇచ్చినటువంటి 5 తలాంతులతో ఇంకా 5 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులతో ఇంకా 5 సంపాదించడంలో నమ్మకమైనటువంటి దాసుడు, 5 తలాంతుల విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి దాసుడు. 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా దాసుడు కూడా వచ్చాడు. అయ్యా నువ్వు 2 ఇచ్చావు, ఆ 2తో ఇంకా 2 సంపాదించాను అన్నాడు. అతడు యజమాని ఈ దాసుని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి దాసుడు కూడా వచ్చాడు. అయ్యా నువ్వు 1 ఇచ్చావు, నువ్వు విత్తని చోట కోయివాడవని నాకు అర్థమైంది. విత్తకపోయినా కోసే లాంటి స్వభావం నీది. అందుకే నేనేం చేశాను, ఆ యొక్క తలాంతుని తీసుకుపోయి భూమిలో పాతి పెట్టేశాను అని అన్నప్పుడు యజమాని ఏమన్నాడు, చెడ్డదాసుడా అని పలికినట్లుగా మనం చూస్తాం. నమ్మకమైన మంచి దాసుడు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటవి, సంఘములో అది ఏ పనైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఏ స్త్రీలైతే నమ్మకంగా ఇది దేవుని పని అని గుర్తించి ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉంటారో వారిని సంఘంలో పరిచర్య చేయడానికి స్త్రీలుగా ఏర్పరచు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనం నమ్మకమైన మనుషులమేనా?
మనం మితానుభవం కలిగినటువంటి వారమేనా? అన్ని సందర్భాలలో కొన్నిసార్లు కొంతమంది తట్టుకోలేం. అంటే దుఃఖం వచ్చినా తట్టుకోలేం, సంతోషం వచ్చినా తట్టుకోలేం. అంటే అది బ్యాలెన్స్ లైఫ్ కాదు, అది సమతుల్యత కలిగినటువంటి జీవితం కాదు. సంతోషం వస్తే ఇంకా అధిక సంతోషం, దుఃఖం వస్తే అధిక దుఃఖం. అలా మితానుభవులు అంటే అది కాదు. రెండవ అర్హత చూశాను, కొండెములు చెప్పని వారు. మనం అపవాది పిల్లలం కాదు కొండెములు చెప్పడానికి, దేవుని పిల్లలం కనుక ఒకరి పేరు ప్రతిష్టలు పాడేటట్లుగా మన మాటలు ఉండకూడదు. ఒకరికి క్షేమము కలిగించేవిగా మన మాటలు. మొదటిది, గౌరవమాన్యులై ఉండాలి, గౌరవం పొందుతూ జీవించాలి. ఈ 4 అర్హతలు స్త్రీలు, ఈ 4 అర్హతలు. ఒకటేంటి? మాన్యులు. రెండవది, కొండెములు చెప్పని వారు. మూడవది, విధానుభవులు. 4వది, అన్ని విషయాలలో నమ్మకమైన వారు. ఈ గుణాలు మీలో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోయినట్లయితే ఈ గుణాలను సంపాదించుకోవాలి, ఈ గుణాలను వెంబడించాలి, ఈ గుణాలను జీవితంలో అలవరుచుకోవాలి. ఈ గుణాలు మన జీవితంలో భాగం కావాలి. గత కొన్ని వారాలుగా ఎటువంటి జీవితం జీవిస్తున్న పురుషులని పరిచారకులుగా ఏర్పరచుకోవాలో నేను జ్ఞాపకము చేశాను. కాబట్టి పురుషులు కూడా దేవుడు ఏ అర్హతలైతే చెప్పాడో ఆ అర్హతలని సంపాదించాలి. స్త్రీలు ఆ అర్హతలని సంపాదించుకోవాలి. వినండి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులమైన మనం దేవుడు చెప్పినటువంటి ఈ గుణాలను సంపాదించుకొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ 66 పుస్తకాలను ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది, దేవుని మాటలకు లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ఈ 66 పుస్తకాలు మన హృదయంలో ఉండాలి, ఇంట్లో కాదు, మన హృదయంలో ఉండాలి. ఈ మాటలకు మనము లోబడాలి. అప్పుడే ఆ గుణాలను మనం సంపాదించుకోగలం, ఆ గుణాలతో మనము జీవించగలం. కాబట్టి మనం ఆ విధంగా జీవించాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం.